తారక్ ఫ్యాన్స్ ని కలికిన అశ్విన్ రచ్చరచ్చే. ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇలాంటి హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయగలరా అని ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచానికి నిరూపించాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్గా తారక్ ఒదిగిపోయారని చెప్పాలి. అయితే చరణ్ మాత్రం మెయిన్ హీరోలా అనిపిస్తాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ కి జక్కన్న న్యాయం చేయలేదని, చరణ్ కంటే కొంచెం తక్కువ చేసి చూపించాడని సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతుంది. తాజాగా ఈ ఫ్యాన్ వార్ ని టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంకా ఎక్కువ చేశాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కోపానికి గురి చేస్తున్నాడు. ఇంతకీ అసలు ఏమైంది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. లేటెస్ట్ గా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మరి ఈ మ్యాచ్ కి సంబంధించి అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న ఓ లేటెస్ట్ వీడియో థంబ్నెయిల్ సోషల్ మీడియాలో చర్చగా మారింది. అశ్విన్ తన థంబ్నెయిల్ లో రోహిత్ శర్మ వెనుక RRR నుంచి రామ్ చరణ్ పిక్ గాను అశ్విన్ తన ఫోటోను మార్పు చేసి పెట్టుకుంటే, పాకిస్తాన్ ప్లేయర్ కి మాత్రం ఎన్టీఆర్ ది సెటప్ చేసి పెట్టుకుని వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. మెయిన్ లీడ్ రామ్ చరణ్ కాబట్టి అశ్విన్ తనని రామ్ చరణ్ కి పెట్టుకున్నాడని, ఎన్టీఆర్ ని పాకిస్తాన్ టీం వ్యక్తికి సెట్ చేశాడని, ఇప్పటికైనా సినిమాలో మెయిన్ హీరో ఎవరో తెలుసుకోవాలి అంటూ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రిగర్ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ ప్లేయర్ ని ఎన్టీఆర్ బాడీకి పెట్టడం ఏంటని తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలా రవిచంద్ర అశ్విన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ సెక్షన్ లో తెలియచేసేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.